ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అనే మ్యాటర్ మీద మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమాధానము మన మీదికి రావాలంటే, దేవుని యొక్క సమాధానము మన ఇంటిలో ప్రవేశించాలంటే, దేవుని యొక్క సమాధానము మన యొక్క ఊర్లో లేకుంటే మన రాష్ట్రంలో, మన పట్టణంలో, మన దేశంలోకి రావాలంటే ఏం జరగాలి, ఎలా ఉండాలి? సమాధానము. దేవుని సమాధానం ఎక్కడుంటుందో అక్కడ మరి అన్నీ బాగుంటాయి. సమాధానం గలదానవై వెళ్ళుము అని అన్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని అన్నాడు, ఆమె స్వస్థపడిన తర్వాత సమాధానం గలదానవై వెళ్ళుము అన్నాడు. ఆమెకు మనం చూసినట్టయితే ఆమెకు ఏమాత్రం సమాధానం లేని స్థితి, నెమ్మది, శాంతి, సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనను ముట్టింది, ఆమె రక్త ద్వారా కట్టింది. అప్పుడు ఆమెకుతో అన్నాడు, సమాధానం గలదానవై వెళ్ళుము. ఎంత మంచి మాట! దేవుని స్తోత్రం. నీకు సమాధానం కావాలంటే, మనకు సమాధానం కావాలంటే, మనలో సమాధానం కావాలంటే దేవునికి స్తోత్రములు, మన ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. ఇల్లు మన హృదయానికి సాదృశ్యము. మన హృదయము దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి, ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. దేవుడు మన ఇంట్లో నివసించేవాడిగా ఉండాలి, మనలను దర్శించేవాడిగా ఉండాలి. దేవుని మన ఇంట్లో నివసిస్తే మనకు అంత సమాధానమే. చాలామందిలో సమాధానం లేదు, చాలామందిలో మరి సమాధానం లేక ఏవేవో కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుని స్తోత్రములు, దేవుని సమాధానం రావాలి. దేవుని స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. మరియు మీరు పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి ఎవడు యోగ్యుడో, మీరు ఏ పట్టణంలోనికైనాను ఏ గ్రామంలోనికైనాను ఎక్కడైనా వెళితే ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ ఎవడైతే యోగ్యుడిగా ఉంటాడో వాళ్ళ ఇంట్లో ప్రవేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు వాళ్ళతో ఉండమంటాడు. యోగ్యుడైన వాని ఇంట్లో ఉండమంటాడు దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే మరి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుందంటే, దేవుడు కూడా మన హృదయం అనబడిన మన హృదయంలో ఉండాలంటే, మన ఇంట్లో ఉండాలంటే, మనతో ఉండాలంటే మనము యోగ్యమైన వారిగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఎవడు యోగ్యమైన వాడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. దేవుడు ఇదే చేస్తాడు. మనం యోగ్యమైన వారిగా ఉంటే మనతోనే ఉంటాడు దేవుడు. మన ఇల్లు యోగ్యమైనదైతే మన ఇంట్లోనే ఉంటాడు దేవుడు. కాబట్టి మనము యోగ్యమైన వారిగా, దేవునికి అనుకూలమైన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. దేవుని స్తోత్రం. 12వ వచనం, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పాలంట. ఎక్కడన్నా మనం వెళ్ళినప్పుడు ఏదైనా చేస్తే ఆ ఇంటిలో యోగ్యమైనదైతే ఆ ఇంటికి శుభమని చెప్పాలంట. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఎప్పుడైతే మరి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మన సమాధానం వాళ్ళ ఇంటి మీదకి వెళ్తుందంట. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు మనము ఆ ఇంటిని దీవిస్తే ఆ దీవెన ఆ ఇంటి మీదకి పోతుందంట. యోగ్యమైనదైతే, ఇల్లు యోగ్యమైనదైతే, ఏ మనిషినైనా దీవించినామనుకో ఆ మనిషిలో దేవునికి యోగ్యమైన పద్ధతులు ఉంటే ఆ మనిషి మీదకి ఆ మన యొక్క దీవెన పోతుందంట. ఇంకేమంటాడు? యోగ్యమైనదైతే అయోగ్యమైనదైతే అది అయోగ్యమైనదైతే అంటే ఆ ఇల్లు అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. అయోగ్యమైనదంటే యోగ్యము కానిది. యోగ్యము కానిదైతే ఇప్పుడు సపోజ్ నేను ఎవరినో ఒకరిని ఆశీర్వదించిన అనుకోండి, వారు యోగ్యమైనదైతే ఆశీర్వాదం వాళ్ళలోకి వెళ్తుంది. యోగ్యం లేనట్టయితే తిరిగి వస్తుందంట. మనము ఏ ఇంటిలోనికైనా వెళ్తే
మనం ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అంటే ఆ ఇంటిలో యోగ్యమైనదైతే ఆ ఇల్లు ఆ సమాధానం అందులోకి వెళ్తుందంట. యోగ్యం కానిదైతే అయోగ్యమైనదైతే అది మళ్ళీ తిరిగి మనెంబడే వస్తుందంట, అందులోకి వెళ్ళదట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు యోగ్యమైన వారిగా ఉండండి. మన ఇల్లు యోగ్యమైనదిగా ఉంచుకోవాలి. మన మనసు, మన సమస్తము దేవునికి యోగ్యమైనదైతే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇంకా 14వ వచనం ఏమంటాడు? ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల నేను ఒకరి ఇంటిలోకి వెళ్ళాను అనుకోండి, నేను మీ ఇంటిలో ఒకరి దినం ఒక గంట ఉంటా, కొద్దిసేపు ఉంటా అన్నా అనుకో, ఒక దినం ఉంటామన్నా అనుకో, వాళ్ళు లేదండి మా దగ్గర స్థలం లేదన్నారనుకో, మరి నేను చెప్పే మాటలు ఏమన్నా ఉంటే వింటున్నారనుకో, నేను చెప్పే మాటలు కానీ నేను వాక్యం కానీ ఏదైనా చెప్తే వాళ్ళు శ్రద్ధగా విని నన్ను చేర్చుకున్నారనుకో, నా సమాధానం వాళ్ళలోనికి వెళ్తుందంట. వాళ్ళు అట్లా చేర్చుకోరు, వద్దొద్దు మాకు మాటలు వద్దు, ఏ దేవుని వాక్యం వద్దు, ఏమొద్దు, మీరొద్దు అని అన్నారనుకో, అక్కడ కాళ్ళ దులిపి రావాలనంట. ఆడ కాళ్ళ దులిపితే దులిపి రావాలనంట. అది అట్లే చెప్తున్నాడు దేవుని స్తోత్రం. ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. 15వ వచనం. విమర్శ దినమందు చూడండి, విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే చూడండి ఎంత ఘోరం జరుగుతుంది చూడండి. మనం కాలు అక్కడ దులిపిపోయినంత మాత్రాన ఏదో మరి ఏమి కాదు అనుకోవడానికి వీల్లేదట. ఏమైందంట, సొదొమ గుమొర్రా పట్టణముల యొక్క గతి ఓర్వదగిందంట. దీనికంటే కూడా అంత మరి సొదొమ గుమొర్రా పట్టణముల కంటే కూడా ఘోరమైన స్థితి ఆ ఇంటి మీద, లేకుంటే ఆ గ్రామం మీద, లేకుంటే ఆ మనిషి దగ్గర ఇది జరుగుతుందంట. వీళ్ళు మరి అక్కడ మనల్ని చేర్చుకోలేనట్లయితే, ఆ విధంగా చేర్చుకున్నట్లయితే వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర మన పాదధూళి అట్లా దులిపి వెళ్ళిపోవాలంట. నువ్వు చెప్పే మాటలు వద్దు, నీ వాక్యం వద్దు, నువ్వు వద్దు పోవాయా అన్నావనుకో, మనం వాళ్ళతో పెద్ద గొడవలసిన పడలేదు. అక్కడ మన కాళ్ళ దులిపి వెళ్ళిపోతే ఆ కాళ్ళ దుమ్మి ఏమై చేస్తుందంట, విమర్శ దినమందు దేవుని యొక్క మరి విమర్శ చేసే ఆ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గుమొర్రా ప్రదేశముల యొక్క గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. సొదొమ గుమొర్రా నయమంట. ఆ దులిపిన మరి దులిపిన ఆ స్థితి, ఆ యొక్క పట్టణం కంటే కూడా సొదొమ గుమొర్రా యొక్క స్థితి నయమంట. సొదొమ గుమొర్రాలో అయ్యింది ఏంటిది? సొదొమ గుమొర్రా పట్టణంలో అయ్యింది ఏంటిది? సొదొమ గుమొర్రా కాలిపోయింది, మొత్తం అగ్ని చేత కాలిపోయింది అది సొదొమ గుమొర్రా పట్టణం. అంటే దానికన్నా ఘోరంగా ఉంటుందంటే కాళ్ళ దులిపిపోతే ఎంత ఘోరం చూడండి. దేవుని స్తోత్రం. అందుకే దేవునికి స్తోత్రములు. మనము మన దేవుడు వచ్చేలాగున, మన దేవుడు మరి యోగ్యమైనదిగా మన యొక్క హృదయం అనబడిన ఇల్లును యోగ్యమైనదిగా ఉంచుకోవాలి దేవుని సన్నిధిలో. మనం ఎటుపడితే అటు కాకుండా మన ప్రాంతాన్ని కూడా, మన యొక్క ఇల్లును కూడా, ఎవడైనా వచ్చి గ్లాసు నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలంట. యేసుప్రభు అంటాడు, ఒకసారి నేను ఆకలిగుని మీ దగ్గరికి వస్తే నాకు అన్నం పెట్టలేదు, ధూపండి మీ దగ్గరికి వస్తే నాకు బట్టలు లేక వస్తే ఇవ్వలేరు అంటాడు. కాబట్టి దేవుని స్తోత్రములు ఇక్కడ మనం గమనించాలి. మరి దులిపి వెళ్ళిపోతే అది సొదొమ గుమొర్రా పట్టణముల కంటే ఓర్వదగనిదిగా ఉంటుందంట. 14వ వచనం. ఇక్కడ అంటాడు, మిమ్మును ఎవరైతే చేర్చుకుంటాడో. ఇప్పుడు మరి యేసుప్రభు పేరు చెప్పుకొని ఎవరైనా వెళ్ళారనుకో, నా యేసుప్రభు బిడ్డ అని ఎవరైనా చేర్చుకున్నారనుకో, ఇంటిలోకి ఆహ్వానించారనుకో, దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు అంటాడు. అక్కడ చూడండి,
మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నాడో వాడు నన్ను చేర్చుకున్నట్టు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాడు. నన్ను ఎవరైతే చేర్చుకుంటున్నారో నన్ను పంపిన తండ్రిని చేర్చుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి బోధకులను వ్యర్థంగా వదిలిపెట్టలేడు దేవుడు. చూడండి, యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్ములను నా పేరట వెళ్ళిన మిమ్ములను ఎవరైతే చేర్చుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకున్నట్టు కాదు, నన్ను చేర్చుకున్నట్టు లెక్క. మీకు సమాధానం మీకు మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు లెక్క. నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని కూడా చేర్చుకున్నట్టు లెక్క. అంటే ఆ విధంగా మీకు అంత విలువ, క్రైస్తవులకు అంత విలువ ఇచ్చి పంపుతున్నాను. మిమ్మల్ని చేర్చుకోలేనంటే నన్ను చేర్చుకోలేనట్టే. నన్ను చేర్చుకోలేనంటే ఆ యొక్క మరి తండ్రిని చేర్చుకోలేనట్టు అని యేసు ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ప్రభు నామంలో మనము బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. అంటే ఇక్కడ మనం గుర్తించాలి. చూడండి, ఇక్కడ గుర్తించినట్లయితే ప్రవక్త అని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడంట. అంటే ప్రవక్తకిచ్చే మర్యాద, ప్రవక్తకిచ్చే రెస్పెక్టు, ప్రవక్తకిచ్చే పద్ధతి మనం అనుసరించినట్లయితే వారు ప్రవక్తకు సమానమైన తగిన ఘనత అతడు పొందుతాడంట. ఎంత మరి అది ఉంది చూడండి. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు? నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రమే తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్న గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. అంటే నా బిడ్డలకు ఎవరైతే ఏమైనా చేస్తారో అది నాకు చేసినట్టే, వారిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. అందుకే వారికి సమాధానం, వారికి మీరు స్థలం ఇస్తే నాకు స్థలం ఇచ్చినట్టే, వారి యొక్క సమాధానం మీరు స్వీకరిస్తే నా సమాధానం మీరు స్వీకరించినట్టే. అయితే మీరు ఒకవేళ వాళ్ళ సమాధానమును వాళ్ళని స్వీకరించినట్లయితే వారు నన్నుగిన స్వీకరించినట్టే. వాళ్ళ ధూళి దులిపిపోతే అది మహాఘోరమైన స్థితి మీకు కలిగిస్తుంది అని మరి అక్కడ చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే దేవుని స్తోత్రము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణము పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠము, దీపస్తంభము ఉంచుదుము. చూడండి, ఈమె ఒక దైవజనుని చూసింది. ఆ దైవజనుల్లో ఉన్న గుణగణాలను పరీక్షించింది, అతని ప్రవర్తన పరీక్షించింది, అతని నడవడిని పరిశీలించింది, అతనిలో ఉన్న దేవుని శక్తిని గ్రహించి ఆమె తన భర్తకు నచ్చజెప్తుంది. ఏమని అంటే, కాగా ఆమె తన పెనిమిటిని చూసి, 9వ వచనం, ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చూడండి, ఆమె భర్తతో మాట్లాడుతుంది. మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడు కదా, ఆయన మంచి దైవజనుడు, భక్తిగల దైవజనుడు, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్న దైవజనుడు. కాబట్టి ఆ దైవజనునికి మన ఇంటి మీద ఒక రూమ్ కట్టిద్దాము, ఒక బల్ల, పీట, దీపస్తంభము అక్కడ ఉంచుదాము. అతడు ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడల్లా దాని మీద మరి అక్కడ పండుకోవడానికి ఒక ఆశ్రయం కల్పిద్దాము అని తన భర్తకు నచ్చజెప్పి తన భర్తతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఈమె మరి
అతని యొక్క గుణగణాలను ఎరిగింది. ఈ దినాల్లో దేవునికి స్తోత్రములు. మరి మంచివారికి లోకంలో స్థానం లేదు. మీరు బాగా గమనించండి. మరి మంచి వాళ్లకు లోకంలో స్థానం లేదు. కానీ ఆ దినములలో ఆ స్త్రీ ఒక మంచి దైవజనుడని చూసింది. ఇగో నేను నాకు తెలిసినంతవరకు అయితే చాలా మట్టుకు అవి కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కాల్ చేసి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయే వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మోసం చేసే వాళ్ళను నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మనలో దైవికమైన జ్ఞానం ఉండాలి. ఎవరు మోసగారు, ఎవరు మంచి వాళ్ళనే గ్రహించగలిగిన శక్తి, మనము పసిగట్టగలిగిన శక్తి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఒక వాక్యం చెప్తుంది దేవుని స్తోత్రంలో, సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. ఇంకొక అంటాడు, గొర్రె చర్మము ధరించిన తొడేళ్ళు ఉంటాయంట. అవి గొర్రెలాగానే కనిపిస్తాయంట, కానీ అవి తొడేళ్ళంట. లోపట గొర్రె చర్మం ధరిస్తాయి, లోపల చూస్తే అవి తొడేళ్ళు. ఈ విధంగా మోసపోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వెలుగుదూత వేషం వేసుకొని వస్తారంట సాతాన్. మనకు తెలుసు దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఒక స్త్రీ వచ్చేది, నేను ప్రార్థన పెడతాను, ప్రార్థన చేస్తా, అద్భుతాలు చేస్తా, అది చేస్తా, వచ్చి అక్కడికి వెళ్ళి మరి కొంత డబ్బును కాల్ చేసుకొని వెళ్ళింది కొంతమంది దగ్గరికి వెళ్ళి. అయితే వీళ్ళు ఏమేమో చెప్తారు, ఏంటిదో అని మోసాలను నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం అట్లా కాకుండా మరి దేవుడు చెప్తున్న మాటలు ఏవి, వాటిని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ ఈ స్త్రీ అయితే ఆయన మంచి దైవజనుడు అని గ్రహించగలిగింది. ఈ గ్రహింపు, ఈ ఆలోచన చాలామందికి ఉండదు. ఏది పడితే అది, ఎవరు వస్తే వాళ్ళని వెంబడిస్తారు. ఇంకొకటి, ఏది పడితే అది తింటారు. ఆరోగ్యం కలిగించేవి ఏవి, అనారోగ్యం కలిగించేవి ఏవి, ఇవన్నీ ఏం గ్రహించరు. ఏది మన నోటికి స్వీట్గా కనిపిస్తే అది తినడమే. ఏది మనకు వాళ్ళు మోసగాడు ఎప్పుడు గద్దించడు. మోసగాడు ఎప్పుడు గద్దించి మనల్ని సెటరైట్ చేయడానికి ప్రయత్నం చేయడు. వాడు ఏంటంటే మనల్ని పొగుడుతాడు. ఎప్పుడు పొగిడి మనల్ని ఉబ్బిచ్చేసి ఆ విధంగా మోసం చేస్తాడు. నువ్వు మరి గద్దించి ఇది తప్పు అది తప్పు అంటే అసలు వాడు మన దగ్గరికే రాడు. నువ్వు గద్దించే పరిస్థితి ఉంటే మరి మోసగాడు మన దగ్గరికి రాడు. గద్దింపు గ్రహించిన వాడు మాత్రమే మనల్ని వెంబడిస్తాడు. ఈయన గద్దించేది కరెక్టు, వీళ్ళు గద్దించేది కరెక్టు అని తెలుసుకున్నవాడు మాత్రమే ఈ గద్దింపులో శక్తి ఉంది, గద్దింపులో జీవం ఉంది అని తెలుసుకున్నవాడే మరి వెంబడిస్తాడు. తక్కిన వారు వెంబడియ్యారు. కొంతమందికి పొగడతలు కావాలి, పొగడాలి, వాళ్ళకి బాగా పొగిడితే అప్పుడు వాడు మనం చెప్పినట్టు వింటాడు. పొగడడం వల్ల ఏం జరుగుతుంది? వాడిని నరకానికి పంపించడము జరుగుతుంది. పొగడడం వల్ల వాడిని ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అనేది పొగిడినాం అనుకో, వాడు ఇంకా చేసే తప్పులు చేసుకుంటూనే వెళ్తూ ఉంటాడు. అంటే దీని వలన ఏం జరుగుతుందంటే వాడిని నరకానికి పంపిస్తున్నామని అర్థం. గద్దించి సెటరైట్ చేయడానికి మనం ప్రయత్నించినాం అనుకో, గద్దించినాం అనుకో, వాడు మనల్ని ఫస్ట్లో తిట్టుకొని ఏమైనా చేయండి. కానీ కొంతకాలానికి గ్రహించిన తర్వాత అయ్యో నేను నిజంగా ఇది నేను చేసిన తప్పే అప్పుడు అని గ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క స్త్రీని మనం గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్త్రీ అంటుంది తన పెనిమిటితో, మన యుద్ధకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఇది మంచి సాక్ష్యం. ఆమె భక్తి గల దైవజనుడు ఎవరు, భక్తి లేని దైవజనుడు ఎవరు గ్రహించడం చాలా కష్టం. మీది మాటలతో అనేక విషయాలను చెప్పి మోసపోతున్నామురా నాయన, మేము నిజంగా వాక్యానుసారంగా మేము మరి జీవించకుండా చాలాసార్లు మేము మోసపోతున్నాము. పై మాటలు కథలు చెప్పి వీళ్ళని మమ్మలను అడ్జేస్తుంటే మోసపోతున్నామని గ్రహించరు చాలామంది. అందులో మోసం ఉంది. వాక్యమును ఉన్నట్టుగా గద్దించి చెప్పితేనే కరెక్ట్. దేవుని స్తోత్రం.
నీకు స్వస్థతలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, నీ అప్పులు తీరుతాయి, నీ ఇదవుతుంది అదవుతుంది అనే బోధలు మస్తుగా ఊరించి చెప్పితే చాలామంది వస్తారు. అది మనకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. మనకు కావాల్సింది ఉన్నది ఉన్నట్టుగానే అని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుంది ఆమె మరి ఆ విధంగా. కాబట్టి ఆ దైవజనునికి మన యొక్క ఇంటిపైన ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదామని అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. నిజంగా ఒక మంచి మాట మాట్లాడుతుంది స్త్రీ. దేవునికి స్తోత్రములు. ఇంటికి దీపం ఇల్లాలే అని అంటారు. దేవుని స్తోత్రం. ఇంటిని చక్కబరిచేది స్త్రీయే. అలాంటి మూమెంట్లో ఈమె ఒక మంచి విషయం చెప్తే భర్త కాదంటాడా? కాదన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ఆమె యొక్క హృదయం మంచిది కాబట్టి ఆమె మంచిని గ్రహించగలిగింది. హృదయం చెడ్డదైతే చెడ్డ వాటినే అనుసరిస్తారు. హృదయం మంచిదైతేనే మంచి వాటిని అనుసరిస్తారు. దేవునికి స్తోత్రములు. ఇంకా ఆమె గుణగణాలను మనం చూసినట్టయితే చాలా విషయాలు ఆమెలో నుండి మనము నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. 11వ వచనం చూద్దాం. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షునేమీరాలిని పిలువు మనగా వాడు ఆమెను పిలిచెను. వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి తన ముందర నిలబడినప్పుడు అతడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు ఆ భక్తుడు అడుగుతున్నాడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలేను? రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడాలని కోరుచున్నావా అని అడుగుమని గెహజీని ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనేను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురము నాకేమి కొదువ లేదు అంటుంది ఆమె. నాకు అన్నీ బాగున్నాయి. రాజు దగ్గరికి పోవాల్సిన పని లేదు, ప్రధాని దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన పని లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను అంత సమృద్ధిగా ఉన్నాను అని చెప్తూ 14వ వచనం చూద్దాం. ఎలీషా ఆమె నేనేమి చేయగలుగుతున్నదని వారిని అడుగగా గెహజీ, ఆమె కుమారుడు లేడు. వీళ్ళు గ్రహించారు అన్నీ ఆమెకున్నాయి, కానీ ఆమెకు కుమారుడు మాత్రం లేడు, వారికి సంతానం లేదు అని చెప్పాడు గెహాజీ. మరియు ఆమె పెంచి ముసలివాడు అని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువగా ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కవుడు కుమారుడు అని ఆమెతో చెప్పాను. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసుడైన నాతో అబద్ధం ఆడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా అతనితో చెప్పిన కాలమున ఈ ఏజ్లో ఆమె అనుకుంది, ఈ ఏజ్లో మా భర్త ముసలివాడు, ఈ ఏజ్లో నేనేమి సంతానం కనగలుగుతాను, నువ్వు అంటుంది ఆ విధంగా నాతో ఆ విధంగా మాట్లాడొద్దు అని ఆమె అతనితో అంది. కానీ ఆ దైవజనుడు చెప్పిన రీతిగా మరుసటి నెక్స్ట్ ఇయర్ ఆమె గర్భవతి అయి కుమారుని కన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవునికి స్తోత్రం. దైవజనుని యొక్క ఆశీర్వాదము, సమాధానము ఆ ఇంటిలోనికి వెళ్ళింది. ఆ ఇంటిలో ఆమె మరి ఆమె యోగ్యురాలు కాబట్టి, ఆ ఇల్లు యోగ్యురాలు కాబట్టి ఆ యొక్క దైవజనుని యొక్క సమాధానము ఆ ఇంటిలోనికి వెళ్ళింది. ఆ దైవజనుని యొక్క సమాధానము ఆ స్త్రీ మీదకి వెళ్ళింది. అందుకే వారికి మరి కోరుకున్నట్లుగా వారికి ఏదైతే కొదువ ఉందో, కుమారుడు లేని కారణం బట్టి వారికి కుమారుడు జన్మించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మళ్ళీ ఇంకోసారి ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రములు. ఇక్కడ మరి ఆమె మరి సమాధానంగా ఆమె ఏంటిది యోగ్యురాలు కాబట్టి ఆమె ఇంటిలోనికి సమాధానము వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలో మరి కుమారుడు వాళ్ళకి ఏదైతే కొదవ ఉందో అది వారు పొందగలిగారు. సమాధానం ఉంటే మనకు ఏదైతే కొదవగా ఉందో దాన్ని పొందగలుగుతాం.
దేవుని సమాధానం ఉంటే మనలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోగలుగుతాం. సమాధానం లేనట్లయితే మరి ఇప్పుడు ఆ ఎలీషా మరి చెప్పిన దానికి ఒకవేళ యోగ్యమైంది, ఆమె యోగ్యమైన ఇల్లు కాకుంటే మళ్ళీ ఆయనెంబడే వెళ్ళేది. కానీ యోగ్యమైంది కాబట్టి వారికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, మరి ఇంటిలో సమాధానం కావాలి, మాలో సమాధానం కావాలి, ఇవన్నీ కావాలని చేస్తూ ఉంటాము. మనము యోగ్యమైన వారమైతే ఆ సమాధానం మన మీదకి వస్తుంది. మరి మనము యోగ్యమైన స్థితిలో ఉండాలని దేవుని లేఖనము చెప్తూ ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇక్కడ కూడా దేవునికి స్తోత్రంలో అబ్రహాము ఎండవేళ ఒక మరి వృక్షం కింద కూర్చున్నట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఆ సమయంలో మరి అక్కడ నుంచి 3 మనుషులు అంటాడు. అక్కడ చూడండి, యెహోవా అతన్ని కనబడి, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమున కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాంకి ఎవరు కనబడ్డారంట? యెహోవా కనబడ్డాడంట. 2వ వచనానికి వస్తే ఏమంటాడు చూడండి, 3 మనుషులు అతని ఎదుట నిలబడిరి. యెహోవా ఒక్కడే కనబడ్డాడు అన్నాడు. మళ్ళా 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఇంకా అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసులను దాటిపోవద్దు. మళ్ళీ ప్రభువులారా అంటలేడు, మళ్ళీ ఏకవచనంతో ప్రభువా నీ కటాక్షం నా మీద నుండి నీ దాసులను దాటిపోవద్దు అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే యెహోవా ఒక్కడే కనబడ్డాడు. ఆ తర్వాత 3 మనుషులు కనబడ్డట్టుగా చూస్తాం. మళ్ళీ ఇక్కడ పేరు పిలిచినప్పుడు ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న యెడల నీ దాసుని దాటిపోవద్దు. 4వ వచనం, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కోమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి నీకు తెచ్చి రొట్టెలు చేయమని చెప్పారు. 3 మాణికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబ్రహాం చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాం భార్యతో చెప్తున్నాడు రొట్టెలు చేయమని. అయితే ఆయన ఏమంటున్నాడు? మరి ఇంకా ఆయనకి చేసే పనులు రొట్టెలు చేయమని చెప్పాను. 7వ వచనం, మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. అందుకైనా మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. వీళ్ళు ఒక మరి దేవుడు కనబడగానే, యెహోవా దేవుడు కనబడగానే మరి వాళ్ళు త్వరగా లేచి వాళ్ళ పనులు చేస్తూ దేవునికి చేయవలసిన మర్యాదలు, ఆయనకు చేయవలసిన మర్యాదలన్నీ చేస్తున్నారు. లేత దూడని తెచ్చి పనివానికి అప్పగింపి ఇదంతా చేసేవరకు ఎంత టైం అయితే ఉండొచ్చు? చాలా టైం అవుతుంది. ఎంత ఓపికతో వాళ్ళు భార్యాభర్తలు ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాలి. భార్యాభర్తలు ఎంతో ఓపికతో పరిచర్య చేస్తున్నారు. ఈ దినములలో ఏం జరుగుతుంది? ఈ దినములలో చాలా కష్టంగా ఉంది. ఎవరైనా పాస్టర్ వచ్చిన నీళ్ళు ఏమంటే ఇప్పుడే వచ్చినా అన్నీ పద్ధతుల్లో ఉన్నాయి, లేకుంటే ఇంకేదో రకంగా ఉన్నది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు శారా మా అబ్రహాము ఎంత ఓపికతో వాళ్ళను మరి మర్యాదగా చేశారు చూడండి ఒకసారి. అందుకే వాళ్ళ ఇంటికి సమాధానం వెళ్ళింది. వాళ్ళకేమి తక్కువ ఉంది? అబ్రహాము మరి శారాకి ఎవరు లేరు, కుమారులు లేరు వాళ్ళకిన.
కాబట్టి సమాధానం వారిలోకి వెళ్ళింది కాబట్టి వారికి గిన ఆమెకు గిన గర్భవతి అయి కుమారుని అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని సమాధానం వచ్చేలాగున మనం ఉండాలి, మనలో గౌరవించే పద్ధతి ఉండాలి. బోధకులను కానీ మరి సంఘ విశ్వాసులు కానీ కాపరులను వీళ్ళందరినీ మనము గౌరవించే పద్ధతి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు దేవుడు ఏ రూపకంగా వస్తాడో తెలియదు. విశ్వాసుల రూపకంగా వస్తాడా, బోధకుల రూపకంగా వస్తాడా, లేకుంటే ఏదో ఒక బిచ్చగాని రూపంగా వస్తాడా, మరి ఏదో దారిన పోయే వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ అడగడానికి ఆ రూపకంలో వస్తాడో, ఎవరు వస్తారో ఎట్లా వస్తారో తెలియదు. మన ఇంటికి సమాధానం ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. దేవుడు అన్ని రకాలుగా ఒకసారి అంటాడు, నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చి తిరిగి, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చి తిరిగి, నన్ను ఈ విధంగా చేస్తే, నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టి తిరిగి. ఎప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు అన్నం లేదు, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు పెట్టావు అంటే నా పేరున ఎవడైనా వస్తే వానికి పెట్టినప్పుడు నాకు పెట్టినట్టే, ఆ విధంగా అంటాడు. కాబట్టి మనకు సమాధానము దొరకాలంటే మనం ఏమై ఉండాలంట, యోగ్యమైన వారిగా ఉండాలంట. యోగ్యమైన వారిగా, ప్రతిదానికి గులిగేవారిగా, ప్రతిదానికి అసహించుకునేవారిగా, ప్రతిదానికి ఏదో చేసేవారిగా ఉంటే సమాధానం రాదు. కాబట్టి మనము సమాధానం వచ్చే రీతిగా ఉండాలంట. 7వ వచనం చూడు, 10వ వచనం. అందుకు ఆయన మీద వికాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం మందు నుంచుండెను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఇప్పుడు రెండిండ్లను చూసాము. రెండిండ్లలో మరి ఆ విధంగా సమాధానం రావడానికి ఆ ఇల్లు యోగ్యమైంది. ఇక్కడ ఈ ఇల్లుగిన యోగ్యమైంది. అందుకే దేవుని యొక్క సమాధానం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి మన ఇల్లు ఎలా ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి. మన ఇల్లు యోగ్యమైనది ఇల్లుగా ఉందా? మన ఇల్లు ఈ ఇల్లును చూసుకోవాలి. మన హృదయం అనే ఇల్లుని గిన చూసుకోవాలి. మన హృదయం అనే ఇల్లు గిన యోగ్యమైనదిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే దేవుని యొక్క సమాధానము మనలోనికి వస్తుంది, మన ఇంటిలోనికి వస్తుంది. ఒకవేళ సమాధానము ఎక్కడైనా దేవుని మాటలు కానీ దేవుని యొక్క సమాధానము లేనట్లయితే, అక్కడ మరి నిన్ను చేర్చుకోనట్లయితే, అక్కడ కాలి దుమ్మి ఆ విధంగా దులిపి వెళ్ళిపోతే సొదొమ గొమొర పట్టణం కంటే ఘోరమైందిగా ఆ యొక్క స్థలం ఉంటుందని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం కింద చూద్దాం. దేవుని స్తోత్రం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. అతడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇక్కడ అబ్రహాము వృద్ధాపంలో కన్నాడు. అక్కడ కూడా ఆ స్త్రీ మరి చెప్తుంది కదా, ఆమె నా భర్త ముసలివాడు అని. అక్కడ వాళ్ళు వృద్ధాపంలో కన్నారు. అంటే దేవుని స్తోత్రంలో దేవుని ప్రభావము మరి ఆ ముసలితనమునగిన సమాధానం ఉంటే వారికి పిల్లలుగా కలుగుతారు. అంటే అసాధ్యమైంది ఏదైనా ఉన్నా కుటుంబంలో సాధ్యపడుతుంది దేవుని యొక్క సమాధానం ఉంటే అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము గ్రహించాలి, మనం ఎప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం కలిగి జీవించాలి. ఎవరైనా వస్తే పలకరించే పద్ధతి ఉండాలి, వారిని గౌరవించే పద్ధతి ఉండాలి. వారు ఏ రూపకంగా వస్తారో దేవుడే ఏ రూపకంగా పంపిస్తాడో, ఒక కాపరి రూపకంగా పంపిస్తాడో, ఒక విశ్వాసి రూపకంగా పంపిస్తాడో, లేకుంటే ఒక ఏదో దారిన పోయే మనిషిలాగా వచ్చే రూపంలో దేవుడు పంపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము
మరి యోగ్యమైన వారిగా ఉంటూ వారికి మనతో సాధ్యమైన దాన్ని చేస్తూ మనం ముందుకు సాగాలి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. నిన్ను పోషించుట కచ్చటను ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారెపతినకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనాను. త్రాగుటకు కొంచెం నీళ్లు తీసుకొని రమ్మని వేడుకున్నాడంట. వాళ్ళు కట్టెలు ఏరుకుంటున్నారు, తల్లి కొడుకులు. ఎందుకంటే ఆ దినములలో అక్కడ బహు కరువు ఉంది కాబట్టి అసలు వర్షాలు పడడం లేదు, చాలా కరువు ఉంది. ఇక తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ కర్రలు ఏరుకుంటున్న ఈ తల్లి కొడుకులకు కొద్దిగా మాత్రమే పిండి ఉంది, కొద్దిగా మాత్రమే నూనె ఉంది. వాళ్ళు అనుకున్నారు ఏమిటంటే, మేము ఇది తిని ఇక చనిపోదాం, తినడానికి ఇంకేం లేదు, పంటలు పండడం లేదు, లోకంలో అంతా కరువు ఉంది, ఇక ఏమి లేదు అనుకున్నారు. అనుకొని వాళ్ళ కట్టెలు ఏరుకుంటుంటే ఒక ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, మరి కొంచెం నీళ్ళు ఇయ్యండి అన్నాడు. నీళ్ళు ఇయ్యండి అంటే వాళ్ళు నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు చదువు 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి వాళ్ళు ఉన్నదే 2 రొట్టెలయ్యే కొద్దిగా పిండి ఉంది, చేసుకొని తిని చావాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఈయన వచ్చిన నీళ్ళు అడిగిండు, నీళ్ళు దానిపోతే కాదు నాకు ఒక రొట్టె గినదేమన్నాడు. ఉన్నదే ఇద్దరికే ఉన్నది పిండి, ఆడ నూనె కానీ తెమ్మంటే ఆమె ఏమన్నది చూడప్పుడు, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా దగ్గర ఉన్నదే గాని అప్పం ఒక్కటిగిన లేదు, కొంచెం పిండి కొంచెము నూనెనే మాత్రమే ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే ఇదే ఉన్నది, మేము తిని చావాలనుకున్నాం, ఇదే ఉన్నది అంటే ఆమె ఇంకేమంటుంటారు, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమె తిట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టే చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దైవజనుడైన ఏలియా యొక్క మాట విని మొదటి అప్పము ఆమె చేసుకొని వచ్చి నాకు ఇస్తే, అది మొదలుకొని ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదట. ఎప్పటి వరకు అయిపోలేదట, మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ పంటలు వండే వరకు వీళ్ళు దాంట్లోకి వెళ్ళి తింటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, రొట్టెలు చేస్తూనే ఉన్నారు డైలీ. అలా పిండి అయిపోతలేదు, నూనె అయిపోతలేదు. ఇక రోజు ఊరుతూనే ఉంది. బావిలో నీళ్ళు ఊరుతాయి చూడండి, చేదుకున్న కొద్దీ బావిలో నీళ్ళు వస్తుంటాయి, బావిలో నీళ్ళు వస్తుంటాయి. తెలుసా మీకు? బావిలో ఎన్ని నీళ్ళు ఉంటాయో మనం పంపు పెట్టి మాది గుంజేస్తే మళ్ళీ ఎన్ని నీళ్ళు ఉండేనో అన్ని నీళ్ళే వస్తాయి. మళ్ళీ ఈ విధంగా ఈ తొట్టిలో మరి పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు. ఈ విధంగా తరగకుండా ఆశీర్వాదము వస్తూనే ఉంది. దేవుని స్తోత్రం. యోగ్యమైన ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. యోగ్యమైన ఇంటిలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. యోగ్యమైన ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మన ఇల్లును యోగ్యమైనదిగా ఉంచుకోవాలా, యోగ్యమైనదిగా పెట్టుకోవాలా. మన ఇల్లు ఆ విధంగా ఉండాలి. మన హృదయం అనబడిన ఇల్లు కూడా యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైనదిగా ఉండాలంటే మనము దేవుని వాక్యము చూస్తున్నాము. వారికి ఎట్లా ఆశీర్వాదాలు కలిగినాయి, వాళ్ళు ఏ విధంగా యోగ్యమైనదిగా వాళ్ళ ఇల్లును వాళ్ళు ఉంచుకున్నారు.
అంటే దేవుని స్తోత్రములు ఎవరు మరి మనము గ్రహించాలి, ఎవరికి మరి మనం ఏంటిదంట, మనము ఏం కలిగి ఉండాలంట, యోగ్యమైనదిగా మనము కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు కుటుంబానికి ఆశీర్వాదం, వ్యక్తిగతంగా మనకు ఆశీర్వాదం, ఆ విధంగానే మరి అన్ని ఆశీర్వాదాలు కలిగి ప్రభువులో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం చూసాము ఇక్కడ మరి యోగ్యమైందిగా, ఈరోజు వాక్యం ఏంటంటే మన ఇల్లు యోగ్యమైనదిగా పెట్టుకోవాలి, మన ప్రాంతం యోగ్యమైనదిగా పెట్టుకోవాలి, మన రాష్ట్రం యోగ్యమైనదిగా పెట్టుకోవాలి, మన యొక్క దేశం యోగ్యమైనదిగా ఉండాలి. అంటే ఫస్ట్ మనము యోగ్యమైనదిగా ఉండాలి. మనము యోగ్యమైన వారిగా ఉంటే, కుటుంబంలో ఉన్న 10 మంది యోగ్యమైన వారిగా ఉంటే ఆ కుటుంబము యోగ్యమైనదిగా ఉంటుంది. ఆ కుటుంబము యోగ్యమైనదిగా ఉంటే చుట్టుప్రక్కల ఇల్లు యోగ్యమైనదిగా చేయడానికి అవకాశం ఉంటుంది. చుట్టుప్రక్కల ఇల్లు యోగ్యమైనవిగా ఉంటే ఆ ఊరు యోగ్యమైనదిగా ఉంటుంది. ఇట్లా మనలను మనమే శుద్ధి చేసుకున్నట్టయితే, మనలను మనమే యోగ్యమైన వారిగా చేసుకున్నట్లయితే అన్నీ మనము మరి అన్ని చుట్టుప్రక్కల పరిసరాలనిగిన యోగ్యమైనవిగా చేయడానికి అవకాశం ఉంటుంది. మనము ఆశీర్వదింపబడాలి, ఇతరులను ఆశీర్వాదకరముగా చేయాలి. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, ఆయన సంతానమైన మనం అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించలాగిన ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రములు. ఈ రోజున మనం నేర్చుకుంది, మనము యోగ్యమైనదిగా ఉంటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దేవుని స్తోత్రం.